లంకెలపాలెంలో బొగ్గు ప్రయాస్ లారీల ధూళి కాలుష్యాన్ని అరికట్టాలని సిఐటియు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడారు. బొగ్గు లారీలు, ఎన్టీపీసీ లారీలు అధిక లోడ్లతో టర్చనలు లేకుండా ప్రయాణించడం వల్ల ధూళి ఎగిరి ప్రజలు అనారోగ్యాల బారిన బాధపడుతున్నారని అన్నారు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ ప్రాంతం తీవ్రమైన కాలుష్యంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితులు. అంకిలపాలెం జంక్షన్ లో ఫ్యాస్ లారీల యొక్క ధూళితో తీవ్రమైన కాలుష్యం ఎదజల్లబడతా ఉంది. అలాగే బొగ్గు లారీల యొక్క కాలుష్యం తీవ్రంగా ఉంది. ఈ ప్రాంత ప్రజలు తీవ్రమైన అనారోగ్యాల బారిన పడుతూ ఉన్నారు. ఊపిరితిత్తులు అనేకమైన జబ్బులకు గురవుతూ ఉన్నారు. అందుకని వెంటనే బొగ్గు లారీలను ఇక్కడ నుండి నిలుపుదల చేయాలని హిందూజా బొగ్గు లారీలు విపరీతంగా తిరుగుతూ ఉన్నాయి. దీంతో పాటు ఫ్లాస్ ఏదైతే ఉందో అది రావడం వలన కంటి సంబంధించినటువంటి జబ్బులు, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి జబ్బులు ఏర్పడుతూ ఉన్నాయి. అందుకోసమే ఈరోజు భారీ ఎత్తున రాస్తారోకో అనేటువంటిది ఇప్పుడే నిర్వహించడం అనేటువంటి జరిగింది. అందుకని ప్రభుత్వం, అధికారి యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టండి. హిందూజా కంపెనీ తను బొగ్గు నడుపుకోవడం కోసం రైల్వే ట్రాక్ ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఎన్టీపీసీ నుండి వెదజల్లుతున్నటువంటి ప్లేయర్స్ ఏదైతే ఉందో ప్లేయర్స్ ప్లాంట్లో పెట్టుకుంటా అది ఇతర మార్గాల ద్వారా అమ్మకాలు చేయడం వలన అది భారీ ఎత్తున పరిమితికి మించి లోడ్లు చేస్తూ ఉన్నారు. ఆర్టీఓ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారి యంత్రాంగం వాటి మీద ఎందుకు దాడులు నిర్వహించరు అంటే వాళ్ళ వెనకాల రాజకీయ నాయకులు, పలుకుబడినటువంటి నాయకులు ఉండడం వల్ల ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడడానికి కూడా వెనక అడ్డం లేదు. అందుకని వెంటనే వాటిని అరికట్టడం కోసం చర్యలు చేపట్టాలనేసి ఈరోజు సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తాం.